సీతారెడ్డి గారు పట్టుబట్టడం వల్ల ఆ రోజు పోస్ట్ మార్టం చేయటం వల్ల మనకి వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఆ కేసులో ఈరోజు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ, ఆయన తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు, వాళ్ళ బాబాయి, అలాగే గంగిరెడ్డి అని ఇంకో అతను, వీళ్ళందరూ ముద్దాయిలుగా ఛార్జ్ షీట్లన్నీ వేసి కోర్టులో విచారణ అనేది కూడా జరిపి బెయిల్ తెచ్చుకొని అవినాష్ రెడ్డి నాన్న జైల్లో ఉండి మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయటకున్నారు. సిబిఐ ఛార్జ్ షీట్లు, ఎంక్వైరీ అంతా కూడా జరిగింది. మిగతా ఎవరి మీద జరగలేదు. నారాసుర రక్త చరిత్ర అని ఇంత పెద్ద హెడ్డింగులతో సాక్షిలో వేశారు, అట్లాగే టీవీల్లో చూపించారు. చంద్రబాబు రక్తదాహం అది ఇదని చెప్పనేసి విపరీతంగా ప్రచారం చేశారు. మరి సిబిఐ ఎందుకు నీ తమ్ముడిని అరెస్ట్ చేసింది, నీ బాబాయిని అరెస్ట్ చేసింది, నీ అనుచరులు ఎందుకు అరెస్ట్ చేసింది? ఇవన్నీ కూడా అంటే వాస్తవాలు ఏంటనేది ప్రజలకు కొంచెం ఆలస్యం అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా ప్రజలు తెలుసుకునేటటువంటి పరిస్థితి, సమాజం తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే దానికి ఇంతకన్నా ఉదాహరణ లేదు. నీలాంటి హత్యా రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చేసేటటువంటి పరిస్థితి ఏ రోజు లేదు. మా నాయకులు వేల మందిని పొట్టన పెట్టుకున్న చరిత్ర మీ పార్టీది. ఏనాడు హత్యా రాజకీయాలను ప్రోత్సహించకుండా పాత బస్తీ